యెరూషలేం పట్టణానికి ప్రభు బయలుదేరేటప్పుడు ఒలీవల కొండ నుండి ఆయన బయలుదేరి వస్తాడు. ఒలీవల కొండకు తరచూ యేసు ప్రభు వెళ్ళేవాడు. ఎందుకో తెలుసా? ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళేవాడు. ఆ ఒలీవల కొండ యేసు ప్రభుల వారికి ఒక శ్రేష్టమైన అనుభవం, తండ్రితో గడిపేటటువంటి ఓ చక్కటి అనుభవము దేవుడు అక్కడ ఆయనకి ప్రసాదించాడు. యేసు ప్రభుకి ఏది జరిగినా భూమి మీద ఉన్న ప్రజలు ఆయన ముఖం మీద ఉమ్మి వేసిన అది పరలోకపు తండ్రి అనుమతిస్తేనే జరుగుతుంది. దానికి కూడా ఒక అర్థం ఉంటుంది. యేసు ప్రభుల వాటిని ఎవరైనా దూషించినా పరలోకపు తండ్రి అనుమతిస్తేనే వాళ్ళు దూషిస్తారు. ఎందుకంటే యశోదమ్మ, ఎందుకంటే యేసు ప్రభుల వారి యొక్క విషయంలో దేవుని యొక్క తండ్రి యొక్క చిత్తము మాత్రమే జరుగుతూ ఉండేది. యేసు ప్రభుల వారు కూడా తండ్రి చిత్తాన్ని మాత్రమే జరిగించేవాడు. అందుకని ఏది జరిగినా ఆయన కూర్చున్నా దేవుని చిత్తమే, ఆయన నిలబడినా దేవుని చిత్తమే, ఆయన నడిచినా దేవుని చిత్తమే. దయచేసి గమనించాల్సింది ప్రతి ఒక్కటి దేవుని చిత్తమే. ఎందుకంటే యేసు ప్రభుల వారు ప్రతి విషయంలో కూడా తండ్రి నీ చిత్తము అని తండ్రి చిత్త ప్రకారంగానే చేస్తూ వచ్చాడు. ప్రభు బిడ్డలైన మనం కూడాను యేసయ్య రక్తంతో కడగబడ్డాము కాబట్టి, మనలో యేసు ప్రభు రక్తం ఉంది కాబట్టి దేవుని చిత్తాన్నే మనం జరిగిస్తూ రావాలా. చాలా కష్టం అది. అయినా దేవుని చిత్త ప్రకారంగా మనం జీవించడానికి నేర్చుకుంటే మనతో పాటు ఎప్పుడు తండ్రి ఉంటాడు, మనతో పాటు ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. మన ఇంట్లో బిడ్డలు ఏదైనా మంచి పని చేస్తే తల్లిదండ్రికి ఎంత సంతోషమో. తల్లిదండ్రికి హే ఎందుకురా మంచి పని చేసినావు బీడీ తాగకుండా అని అంటారా? బీడీ తాగితే తంతారు. ఎట్లా తంతారు? కుడ్బాల్ని దాన్ని ఎట తంతారు. అయితే మంచి పని చేస్తే ఊరంతా చెప్పుకుంటాడు, నా బిడ్డ చాలా మంచోడు, చాలా మంచి పని చేస్తారు, నా కూతురు చాలా మంచిది, మంచి పని చేస్తుందని అమ్మ నాయన బిడ్డ గురించి మంచిగా చెప్తారు. యేసు ప్రభుల వారు కూడా మనము పరిశుద్ధాత్మతో తండ్రితో మనము ఉంటే గనక యేసు ప్రభు పరలోకంలో దేవదూతలకు అందరికీ చెప్తాడు, పలానా శ్యామ్తో పాటు తండ్రి అయిన దేవుడున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడున్నాడు. పలానా ఇమ్మాన్యుయల్ చర్చిలో ఆ తర్వాత పవిత్రతో తండ్రి అయిన దేవుడున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడున్నాడని దేవదూతలకు అందరికీ చెప్తాడు. దేవదూతలందరూ సంతోషిస్తారు. అంటే మనకు తెలియదు, కానీ మనము తండ్రి యొక్క చిత్త ప్రకారంగా జీవించడం ప్రారంభిస్తే మన గురించి పరలోకంలో యేసు ప్రభు చెప్తాడు. కాబట్టి మనము చాలా మంచిగా జీవించేది నేర్చుకోవాలా. హల్లెలూయా. ఏమిగా జీవించేది నేర్చుకోవాలా? మంచిగా జీవించేది నేర్చుకోవాలా. మంచిగా జీవించేది పెద్ద కష్టమేమీ కాదు, సులభంగా చెప్తాను. నిన్నెవరైనా తిడితే వాళ్ళని తిరిగి తిట్టద్దు, నిన్నెవరైనా కొడితే తిరిగి కొట్టద్దు, నిన్నెవరైనా శపిస్తే వాళ్ళని ఆశీర్వదించు, నీకెవరైనా కీడు చేస్తే వాళ్ళకు మేలు చేయి. ఇవే చేయమనింది ప్రభుల వారు. తరువాత పాపం చేయొద్దు అన్నాడు. ఈ 4 చేస్తే యేసు ప్రభుకి నువ్వు చాలా ప్రియమైన మాట్లాడాల మీరు ప్రియమైన బిడ్డలు.